అందరికీ నమస్తే అండి. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా, భారతదేశం మొత్తం మీద అత్యంత రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, విపరీతమైన తెలివితేటలు, మేధావితనం, మాటకారితనం విపరీతంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. దాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, వేరే రకంగా వాడుకున్న వాళ్ళు వేరే రకంగా ఉంటున్నారు, రాజకీయాల్లో అయినా బయట అయినా ఎక్కడైనా. సో ఇప్పుడు ఆ మేధావితనాన్ని ట్రోల్ చేయడానికి కూడా ఉపయోగిస్తుంటాం. మనకున్న తెలివితేటలని ఎవడైనా ఏదైనా చెప్తే ట్రోల్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. ఆ తెలివితేటల్లో కాస్త సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం జోడిస్తే ట్రోల్ చేయొచ్చా లేదా, ఆ అంశం నిజమా కాదా, సాధ్యమా కాదా, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. నేను ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట వాడారు. నిన్న చెప్పారు ఆయన, రోడ్లపై గుంతలు బూడిదతో పోడ్చండి, థర్మల్ కేంద్రాల నుంచి తెప్పించుకోండి, తారు వేస్తే వానలకు కొట్టుకుపోవచ్చు, ప్రయోగాత్మకంగా బూడిద మిక్స్ చేసి వాడండి. సో బూడిదతో రోడ్లు, ఇది చంద్రబాబు గారు చెప్పిన కాన్సెప్ట్. ఆర్ఎండ్బి అధికారుల సమీక్షలో ఆ మాట వాడారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సో నిజంగా బూడిదతో రోడ్లు వేయొచ్చా లేదా అనేది కూడా స్టడీ చేయాల, అది ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది కూడా స్టడీ చేయాల, అది సాధ్యమా అసాధ్యమా అనేది కూడా స్టడీ చేయాల. జస్ట్ చంద్రబాబు గారు ఇలా అన్నారు, సో బూడిద అనేది మనకి చాలా చీప్, మనం చాలా చీప్గా దాన్ని వాడతాం ఆ పదాన్ని. సో అందుకని బూడిదతో రోడ్లు ఏంటి, ఈయన అంతే, ఈయనకేం తెలియదు అనేటట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయనకి ఇటువంటి ఏమీ తెలియక ఉత్తుత్తిగా ఇటువంటి పదాలు ఇటువంటి కాన్సెప్ట్లు వాడరు. ఏదో ఒకటి అంతరార్థం ఉండే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ఎయిర్పోర్టు అన్నారంటే అది ట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే అమరావతి రాజధానే లేనిది జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడ కడతారు? జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని పేరు చెప్పి జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. సరే, అదంతా పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు ఆ మాటలు అనవసరం లేదు. కానీ నిజంగా అసలు బూడిదతో రోడ్లు వేయొచ్చా లేదా అనేది మీ ఎదురుగానే నేను సెట్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ ఉందా లేదా, ఆ కాన్సెప్ట్ లేకపోతే నేను కూడా మీతో పాటు ట్రోల్ చేస్తా. ఆ కాన్సెప్ట్ ఉంటే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను గూగుల్లో సెర్చ్ చేస్తా. మనం దేన్నైనా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల రకరకాల ఆర్టికల్స్ వస్తాయి, రకరకాల డాక్యుమెంట్స్ వస్తాయి, గతంలో ఎక్కడైనా జరిగితే దానికి సంబంధించిన న్యూస్ వస్తుంది. అవన్నీ మనం చదివితే మన మైండ్కి ఎక్కుద్ది. సో గూగుల్లో ఉంటాయి కదా, ఏదైనా ట్రోల్ చేయడానికి వాడే టైము జస్ట్ ఒక 2 నిమిషాలు గూగుల్లో చేస్తే సరిపోయేది. సో నేను కూడా అచ్చమైన తెలుగులో మీ అందరికి, ఇదిగోండి ఆయన సింపుల్గా చెప్పిన కాన్సెప్ట్ అయితే ఇది. ఆయన ఏమన్నారంటే, ఇది బొగ్గు, ఈ బొగ్గుని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మనం వాడతాం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కదా, అందరికీ తెలుసు కదా. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుని వాడి దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత ఇది ఇలా మారిపోద్ది, బూడిదగా మారిపోద్ది. ఈ బూడిద వేస్ట్ కదా, ఇది ఎక్కడ పడేసినా సరే కాలుష్య కారకం. సో దీన్ని రోడ్లలో వాడమని చంద్రబాబు గారు చెప్పారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడేసిన బొగ్గు వాడగా మిగిలిన బూడిదని తీసుకొచ్చి రోడ్లలో వాడండి అని చెప్పారు. ఇదిగో ఇది బొగ్గు, ఇది బూడిద, బొగ్గు నుంచి వచ్చిన బూడిద. ఇది ఎక్కడైనా ఉందా లేదా అనేది మనం సెర్చ్ చేద్దాం. మీ ఎదురుగానే నేను సెర్చ్ చేస్తా, ఓకేనా. బూడిదతో రోడ్లు అని కొట్టా, అసలు ఉందా లేదో చూద్దాం. ఇదిగోండి బూడిదతో రోడ్లు, దీన్ని నేను గూగుల్లో తీసుకెళ్ళి పేస్ట్ చేస్తున్నా, గూగుల్లో సెర్చ్ చేస్తా, మీ ఎదురుగానే చేస్తున్నా, జస్ట్ సెర్చ్. సో బూడిదతో రోడ్లు, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన వార్తలు, ఆయన చెప్పిన అంశానికి సంబంధించి వచ్చిన వార్తలు. ఇదిగో ఇది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసిన అంశాలు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈ బూడిదతో రోడ్లు వేయొచ్చా లేదా, మట్టికి బదులు బూడిద, 4 లైన్ కాంట్రాక్టర్లు, అది ఇది అని చెప్పారు. సో దీనిలో ఇంకా మనం నెక్స్ట్ పేజీకి ఏమైనా వెళ్ళొచ్చామో చూద్దాం. ఆ బూడిదతో రోడ్లు వేస్తారంట, సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు కేంద్రంలో. ఇదేదో ఒక వార్త వచ్చింది, చదువుదాం ఒకసారి. చెప్పాను కదా న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తాయని. బూడిదతో రోడ్లు, ఇదిగోండి ఆ బూడిదతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ భారత్లో మునుపెన్నడూ లేని విధంగా చెప్తే ఇక్కడ ఏంటంటే కొత్తగా ఇదిగోండి
సరికొత్త చరిత్ర నాంది పలికింది. దేశాన్ని అభివృద్ధి పథం ముందుకు తీసుకెళ్ళడం, అభివృద్ధి దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు రహదారులను బాగు చేసేందుకు ఇలాంటి తరహా ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా థర్మల్ పవర్, ఇదిగోండి ఇది ఎప్పుడు వచ్చిన ఆర్టికల్ తెలుసా? ఇది 2020లో వచ్చిన ఆర్టికల్. మీకు అది ఎప్పుడు వచ్చిందనే డేటు చూపిస్తాను, తర్వాత ముందు పేజీలో ఉంది, చూపిస్తాను డేట్ కూడా. సో సాధారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గును మండించి విద్యుత్తును సృష్టిస్తారు. బొగ్గు పూర్తిగా బూడిదగా మారిపోతుంది. అది బయట ఎక్కడ పారబోసినా కాలుష్యం అవుతుంది. కాబట్టి అక్కడ గుట్టలుగా పేరుస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏకంగా ఇలాంటి బూడిదతో ఎంతో వినూత్న ప్రయత్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బూడిదతో రహదారులు వేసేందుకు సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఎప్పుడు వార్త తెలుసా? 5 నవంబర్ 2020, అంటే 2020 నవంబర్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం బూడిదతో రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకుంది. 2020 నవంబర్లో, ఇప్పుడు కాదు. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమైనా జర్నల్స్? ఇదిగో ఇది క్వారా, మనందరికీ తెలుసు కదా క్వారా. మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా, మనం ఏం నేర్చుకోవాలన్నా, మనం ఏం స్టడీ చేయాలన్నా మనం దీన్ని ఉపయోగిస్తాం. క్వారాలో మనం ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం ఉంటుంది. తెలుసుగా, ఇది అందరూ వాడతారుగా, చదువుకున్న వాళ్ళు అందరూ వాడతారు కదా. సో దీనిలో కూడా వచ్చింది, రోడ్డు నిర్మాణంలో బూడిదను ఎందుకు ఉపయోగిస్తారు. బొగ్గు బూడిదను రోడ్డు సుగమం చేసే పదార్థంగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి దాని ఖర్చు ప్రభావం. అర్థమైందా? ఇదిగోండి క్వారాలో వచ్చింది, ఒకసారి చదువుదాం. ఇదిగోండి, బూడిద ప్రత్యేకంగా బొగ్గు మీద ఫ్లై యాష్ వివిధ కారణాల కోసం రహదారి నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. రోడ్డు నిర్మాణంలో బూడిదను ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయోజనాలు: నేల లక్షణాల పెరుగుదల, ఖర్చు ప్రభావం, మెరుగైన పనితీరు, పర్యావరణ ప్రయోజనాలు, వనరుల పరిరక్షణ, మెరుగైన పని సామర్థ్యం, తగ్గిన నిర్వహణ. ఖర్చు తగ్గుద్ది, చాలా సింపుల్. ఖర్చు తగ్గుద్ది. తారు కొనాలంటే రేటు ఎక్కువ ఉంటుంది, చిప్స్ కొనాలంటే రేటు ఎక్కువ ఉంటుంది, బూడిద తక్కువ రేటుకు దొరుకుద్ది. అందులోకి మన రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆ బూడిద వేస్ట్, వీళ్ళు కొని రోడ్ల మీద వేస్తారు. మంచిదేగా, కరెక్టే కదా. అలాగే తారు అయితే వర్షం పడితే కొట్టుకుపోద్ది, బూడిదైతే అందులో ఉండిపోద్ది. కావాలంటే మీరు బూడిద వేసి చూడండి మీ గుంతల్లో, అలా ఫిక్స్ అయ్యి ఉండిపోద్ది. సో దాన్నే కాంట్రాక్టర్లకి బిల్డర్స్కి తెలుసు బూడిద విలువ. బిల్డర్స్కి కాంట్రాక్టర్లకి బాగా తెలుసు. దాంతోనే కొన్ని పూడుస్తుంటారు వాళ్ళ గుంతలు. ఇదిగోండి, బూడిద వలన ఇన్ని ప్రయోజనాలు. బూడిద ప్రత్యేకంగా బొగ్గు బూడిద లేదా ఫ్లై యాష్ వివిధ కారణాల కోసం రహదారి నిర్మాణంలో ఇదే చంద్రబాబు గారు చెప్పిన కాన్సెప్ట్ ఇదే. సో బిఫోర్ యూ ట్రోల్, మీరు ట్రోల్ చేయడానికి ముందు గూగుల్లో స్టడీ చేయండి. గూగుల్ ఏది కమ్మోళ్ళది కాదు, గూగుల్ ఏమి చంద్రబాబు గారిది కాదు. అలాగే ఈ క్వారా అనేది కమ్మ వాళ్ళది కాదు, చంద్రబాబు గారిది కాదు, టీడీపీ వాళ్ళది కాదు, నాది కాదు, మీది కాదు కదా. ఈ క్వారా అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. దీనిలోనే ఉంది బూడిదతో రహదారులు చేయొచ్చని, దానివలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని దీనిలోనే ఉంది. మరి ఇంకేంటండి నొప్పి? చూడండి ఒకసారి, భారత రాష్ట్రాలు బూడిద వినియోగం తక్కువగా ఉన్న రోడ్డు ప్రాజెక్టుల్లో ఇది 2020 డిసెంబర్ 28న వచ్చిన ఒక వార్త. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల్లో కూడా వాడారంట. జాతీయ రహదారుల్లో కూడా గుంతలు పోడ్చడానికి బూడిదను వాడారు. నేను మీ ఎదురుగానే స్టడీ చేశాను, మీ ఎదురుగానే గూగుల్లో ఆర్టికల్స్ ఓపెన్ చేశాను. గూగుల్లో రకరకాల ఆర్టికల్స్ వస్తాయి. కొన్ని మనం నమ్మని మీడియాస్ రావచ్చు, కొన్ని ఫేక్ రావచ్చు, కొన్ని ఒరిజినల్స్ రావచ్చు. క్వారాలో నిపుణులు, మనలాంటి తెలియని వాళ్ళు క్వశ్చన్ రైట్ చేస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన నిపుణులు ఆన్సర్స్ ఇస్తారు. తెలుసు కదా క్వారా యూజ్ ఏంటో. సో క్వారా నమ్మండి, ఈనాడిని నమ్మొద్దు, ఆంధ్రజ్యోతిని నమ్మొద్దు, చంద్రబాబు గారిని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, క్వారాని నమ్మండి. అలాగే గూగుల్లో వేరే ఆర్టికల్స్ వచ్చాయి, గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రాశారు, అది నమ్మండి. 2020 నవంబర్ డిసెంబర్లోనే వచ్చాయి ఆర్టికల్స్. సో మనం ట్రోల్ చేయాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ట్రోల్ చేస్తారు. కానీ అది సబ్జెక్టో కాదా, అది రాష్ట్రానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించాలి. నేను ఇక్కడ ట్రోల్ చేసే వాళ్ళని తప్పుపట్టట్లా, బూడిదతో రోడ్లు నిర్మాణం కాన్సెప్ట్ ఉందా లేదా అనేది మాత్రమే చెప్తున్నా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరందరూ షేర్ చేయాలి. వీడియో నచ్చిన వాళ్ళు వెంటనే మీ లింక్స్ మీ గ్రూప్లన్నింటిలో షేర్ చేయండి.